శాంతి. ప్రకాశ్మణి దాదీకి బ్రహ్మబాబా అవ్యక్తమైనటువంటి రోజున తన చెయ్యి వారి చేతిలో ఉంచి యజ్ఞం యొక్క బాధ్యతను దాదీకి అప్పగించారు. దాదీజీ కూడా ఆ బాధ్యతను ఎంతో ప్రేమతో స్వీకరించారు. దాదీలో సంపూర్ణ సమర్పణ భావం ఉండేది. దాదీ గారు చాలా చిన్న వయస్సులోనే బాబా దగ్గరికి వచ్చారు మరియు బాబా యొక్క ప్రతి ఆజ్ఞను, ప్రతి నిబంధనను ఎంతో నిబద్ధతతో పాటించారు. దాది యొక్క ఆ సంపూర్ణ సమర్పణ భావం వల్ల యజ్ఞంలో ఎంతోమంది తమను తాము సమర్పించుకున్నారు. దాది గారు సంపూర్ణ పవిత్రతను కలిగి ఉండేవారు. ఏ పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ ఏ విషయపు ప్రభావం కూడా దాది మీద ఉండేదే కాదు. దాది ఎప్పుడు అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉల్లాసంగా మెలిగేలాగా చేస్తూ దైవీ కుటుంబాన్ని, ఈశ్వరీయ కుటుంబాన్ని సంతోషంగా ఉంచేవారు. ఈ నెలలో మనం దాది ప్రకాశ్మణి గారి యొక్క విశేషతల గురించి కొన్ని విషయాలు వింటాం మరియు వర్ణిస్తాం. మనందరం కూడా బాబాలాగా తయారవ్వాలని, అదే సమయంలో దాదీని కూడా ఒక ఆదర్శంగా తీసుకుని వారి గుణాలని అలవర్చుకుంటూ మన సంపూర్ణ స్థితిని పొందాలని గుర్తుంచుకోవాలి. మనం అంకిత భావంతో జ్వాలాముఖి యోగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పూర్తి నెల గడిపాము. జ్వాల అంటే ఏంటి అని చాలామంది తరచుగా ప్రశ్నలు అడుగుతారు. జ్వాలాముఖి యోగం అంటే ఏమిటి, జ్వాల అంటే ఏమిటి అని బాబా ప్రతిరోజు స్మృతి గురించి వివరించారు. ఎప్పుడైతే మనకు సరైన స్మృతి ఉంటుందో అప్పుడే జ్వాల ప్రజ్వలిస్తుంది. బాబా రోజు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, నేను దైవీ ఆత్మను అనే అంశాలపై 29 నుండి 30 రోజుల పాటు ఏ స్మృతి ద్వారా జ్వాల ప్రజ్వలిస్తుందో వివరించారు. ఇది చాలా స్పష్టంగా ఉండేది మరియు మనందరం కూడా రోజు ప్రతి గంటకు లేక వీలైనంత ఎక్కువగా ఒక్క నిమిషానికైనా స్మృతిని తీసుకుంటూ ఈ జ్వాలాముఖి యోగాన్ని రోజంతా అభ్యాసం చేయాలి. దీనివల్ల జ్వాలాముఖి యోగం యొక్క అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు మాసం ఎన్నో కారణాల వల్ల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో రక్షాబంధనం పండగ వస్తుంది. దీని ద్వారా బాబా మన ఆత్మలను తన ప్రేమ మరియు పవిత్రమైన బంధంలో బంధిస్తారు. ఆ బంధంలో బంధించబడిన వారికి ఎల్లప్పుడూ అన్ని విధాల రక్షణ లభిస్తుంది. ఆ రక్షణ వికారాల నుండి కావచ్చు, వ్యర్థ ఆలోచనల నుండి కావచ్చు, లేక బయట నుండి వచ్చే ఎలాంటి విఘ్నాల నుండి అయినా కావచ్చు. బాబా ఎప్పుడూ వారిని రక్షించేవారై ఉంటారు. కాబట్టి ఈ నెలంతా అందరూ పవిత్రతపై శ్రద్ధ పెడతారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన బంధం. అవ్యక్త బాప్దాదా మురళిలో రివైజ్ చేసినట్లుగా ఏదైనా ఒక సంస్కారంపై రోజు శ్రద్ధ పెట్టాలి. ఉదాహరణకు, ఒక విషయంలో మీరు ఎంతో ఓపికగా ఉండగలరని మీకు తెలిసినప్పటికీ మీరు తొందరపడి అసహనానికి గురవుతారు. అలా అసహనానికి గురి కావడం వల్ల మనం రియాక్షన్స్ చేస్తాం, అంటే రియాక్ట్ అవుతాం. కాబట్టి అసహనంగా ఉండటం అనేది మీ యొక్క సంస్కారం. నేను ఎలా ఓపికగా ఉండగలను అని ఆలోచించి ఒకరోజు ఒక సంస్కారాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ రోజు ఓపిక అనే గుణాన్ని నేను ధారణ చేయాలని చూడండి. కొన్నిసార్లు ఇతరుల వాతావరణం లేక స్వభావం కారణంగా మీ మధురత అనేది తగ్గిపోతుంది మరియు నోటి నుండి తగని మాటలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు పశ్చాత్తాపం కలిగినప్పటికీ ఆ సంస్కారం అలాగే లోపల ఉండిపోతుంది. కాబట్టి రోజు ఏ సంస్కారం బయటపడింది
మరియు ఆ సంస్కారం కోసం ఏ గుణాన్ని అలవర్చుకోవాలి అనే దానిపై బాబా శ్రద్ధ పెట్టమన్నారు. ఎందుకంటే ఒక కొత్త సంస్కారాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కొత్త సంస్కారాన్ని మళ్ళీ నిర్మించాలంటే దాన్ని పరిశీలించాలి. ఎందుకంటే సంస్కారాలే మూల కారణం మరియు అవే వేర్లు. కాబట్టి వాటిని మార్చడం చాలా ముఖ్యం. దైవిక గుణాలని అలవర్చుకున్నప్పుడు మనలో మార్పు వస్తుందని తెలుస్తుంది. కానీ పాత సంస్కారాలు అలాగే ఉంటాయి. అయితే నెమ్మదిగా మనకు మనమే మనలో ఆ సంస్కారం ఇప్పుడు లేదని, ముందు ఉండేదని గ్రహిస్తాం. ఆ విధంగా ఎప్పుడైతే మీ శ్రద్ధ దానిపైకి వెళ్తుందో అప్పుడు సరైన గుణాన్ని మరియు శక్తిని ధారణ చేస్తాం. అప్పుడు ఆ పాత సంస్కారం పూర్తిగా తొలగిపోతుంది. భయం కావచ్చు లేదా మరేదైనా విషయం కావచ్చు, ఇలా మనం వేర్వేరు విషయాల్లో విభిన్న రీతిలో సెన్సిటివ్గా ఉంటాం. అదే మన సంస్కారం. కాబట్టి ఆ సంస్కారాన్ని నేను ఎలా మార్చుకోవాలి? సంపూర్ణ పవిత్రత విషయంలో మనం ప్రతి ఒక్క వికారాన్ని, దాని శాఖలను మరియు దాని సూక్ష్మ అంశాలను పరిశీలిస్తాము. ఈరోజు బాబా కూడా వ్యర్థ సంకల్పాలే వికారాల యొక్క శాఖలు అని చెప్పారు. కాబట్టి వ్యర్థ సంకల్పాల నుండి ఎలా దూరంగా ఉండాలి? ఆగస్టు మాసంలో మన అభ్యాసం ఇదే అయి ఉంటుంది. బాబా వైపు నుండి అవ్యక్త మురళీల ద్వారా వచ్చే అవ్యక్త సూచనలు రోజు పవిత్రత గురించే ఉంటాయి. కానీ బాప్దాదా మనందరి దృష్టిని ఒక ముఖ్యమైన విషయం వైపు ఆకర్షింపచేశారు. అదేమిటంటే, పిల్లలు తమ సంస్కారాల మీద శ్రద్ధ పెట్టండి మరియు ఎలాంటి వ్యర్థ సంకల్పాలని కూడా రానివ్వకండి. అందరిలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మరియు మన వ్యర్థ సంకల్పాలు గతంలో పోలిస్తే చాలా వరకు తగ్గాయని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతూ ఉంటారు. కానీ బాబా మాత్రం వ్యర్థ సంకల్పాలు కనీసం కొంచెమైన అంశం మాత్రమైనా కూడా ఉండకూడదని చెప్తారు. డ్రామాలో పూర్తి స్టాప్ పడిపోవాలి. బాబా బిందువు మరియు సింధువు. కాబట్టి ఆత్మస్థితి యొక్క బిందువు పడిపోవాలి. కాబట్టి మనం ఎలాంటి పురుషార్థం చేయాలి? దాని అంతరార్థంలోకి, లోతుల్లోకి వెళ్ళి సంపూర్ణ పవిత్రతా స్థితిని మనం ధారణ చేయాలి. అందువల్ల అన్ని రకాల సంకల్పంలోని అపవిత్రతను పూర్తిగా అంతం చేయాలని బాబా మనకు సూచిస్తున్నారు. ఈ మాసంలో, ఆగస్టు మాసంలో మన హోంవర్క్ ఇదే అయి ఉంటుంది. సర్వ సంకల్పాల్లోని అపవిత్రతను సమాప్తం చేయటం. బాబా ఏమంటారంటే, సంపూర్ణ పవిత్రతకు వ్యర్థ సంకల్పాలే అపవిత్రతకు బీజం. వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమవడం, ఆపై ఏదో ఒక కారణం వల్ల ఎవరైనా ఒక పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతుంది. బాబా చెప్పినట్లుగా ఎంత మంచి పురుషార్థం చేస్తున్నప్పటికీ ఏదో ఒక కారణం ఉత్పన్నమవుతూనే ఉంటుంది. కాబట్టి దానిని ఒక పరీక్షగా భావించి దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. బాబా ఏమంటారంటే, మెజారిటీ పిల్లల్లో కూడా వ్యర్థ సంకల్పాల సంస్కారం అలాగే నిలిచిపోయింది. కాబట్టి బాబా ఏమంటారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనసుని మన్మనాభవ స్థితిలో లీనం కానివ్వకుండా ఈ వ్యర్థ సంకల్పాలు అడ్డుకుంటున్నాయి. అందువల్ల బాబా ఆ బీజం రూపంలో ఉన్న వ్యర్థాలని పూర్తిగా నాశనం చేయమని చెప్తున్నారు. ఆ బీజం ఏమిటంటే, ఆ వ్యర్థాలని సమూలంగా తుడిచిపెట్టినప్పుడు వ్యర్థ సంకల్పంలోని అపవిత్రత కూడా పూర్తిగా అంతమైపోతుంది. మరి ఆ బీజం ఏంటంటే, మన లోపల ఉన్న ఏదో ఒక పాత సంస్కారమే. బాబా మన పురుషార్థం కోసం మళ్ళీ మళ్ళీ మనకి ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తారు. పిల్లలు, ఇప్పుడు ఈ ప్రయత్నం చేసుకోండి అని బాబా ఈ మాసం కొరకు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. మనలో కనీసం అంశ మాత్రంగా కూడా ఎలాంటి అపవిత్రత ఉండకూడదు. చూడండి, బాబా కోసం మనం బయట నుండి ఎంతగానో త్యాగం చేశాం కదా. అంతటి గొప్ప త్యాగం చేసిన తర్వాత కూడా
మనలో ఏ కొంచెం అపవిత్రత ఎందుకు ఉండాలి? ఈ విషయంపైనే మనమంతా ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు మనందరం కొన్ని క్షణాల పాటు ప్రశాంతంగా ఉందాం మరియు సంపూర్ణ పవిత్రత కలిగిన ఆ దివ్య స్వరూపంలోకి వెళ్దాం. తర్వాత మనలోని వ్యర్థాలన్నీ పూర్తిగా సమాప్తం అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి.